హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ ఇమీడియట్గా తెలుస్తాయి, ఏవి మిస్ అవ్వకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు మాకు సపోర్ట్ చేసినట్టుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అలాగే మేము కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ పర్మనెంట్ పొజిషన్స్ పడ్డా, ఏ పొజిషన్స్ పడ్డా మీకు ఇమీడియట్గా తెలియజేస్తూ ఉంటాము. అయితే అండి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ లో పర్మనెంట్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు చూద్దాము ఆ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీ. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసేపటికండి మీకు 15/04/2021 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసేపటికి 14/05/2021 వరకు అయితే ఉంది. ఇవి అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ కనపడుతుంది కదండి, అంటే పర్మనెంట్ పొజిషన్స్. ఒక్కసారి మీరు జాబ్ లో క్వాలిఫై అయ్యారు అంటే మీకు పర్మనెంట్ గా జాబ్ అనేది వచ్చేసినట్టే. ఇక్కడ 2 టైప్స్ లో అయితే పోస్ట్ అయితే అది రిక్రూట్మెంట్ చేసుకుంటుందండి. కొన్ని పొజిషన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొన్ని పొజిషన్స్ స్టైపెండరీ ట్రైనీస్ రూపంలో అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్స్ అయితే ఏమున్నాయో చూద్దామండి. దీంట్లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి సైంటిఫిక్ ఆఫీసర్ ఈ కేటగిరీలో ఉంది, ఒక పొజిషన్ అయితే ఉంది. టెక్నికల్ ఆఫీసర్ ఈ కేటగిరీలో ఒక పొజిషన్ అయితే ఉంది. సైంటిఫిక్ ఆఫీసర్ డి అయితే 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ సి అయితే 41 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ బి వచ్చేసేపటికండి ఇక్కడ కూడా ఒక పొజిషన్ అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసేపటికి 4 పొజిషన్స్. అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసేపటికి 8 పొజిషన్స్. డ్రైవర్ వచ్చేసేపటికి 2 పొజిషన్స్. సెక్యూరిటీ గార్డ్ వచ్చేసేపటికి 2 పొజిషన్స్. వర్క్ అసిస్టెంట్ ఏ వచ్చేసేపటికి 20 పొజిషన్స్. క్యాంటీన్ అటెండెంట్ వచ్చేసేపటికి 15 పొజిషన్ అయితే ఉన్నాయి. టోటల్లీ 98 పొజిషన్ కోసం రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసిందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. సో నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనీస్ అయితే చూద్దామండి. స్టైపెండరీ ట్రైనీ 1 కేటగిరీ 1 లో అయితే 68 పోస్టులు. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 కి అయితే 171 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్లీ 239 పొజిషన్స్ అయితే స్టైపెండరీ ట్రైనీలో ఉన్నాయి. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 98 వేకెన్సీస్, స్టైపెండరీ ట్రైనీ ద్వారా 239 వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దామండి. ఈ పోస్టులు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి సైంటిఫిక్ ఆఫీసర్ ఈ అయితే ఉందండి. దీనికి ఒకటి అన్రిజర్వ్ లో ఉంది. అన్రిజర్వ్ లో పోస్ట్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఏ కేటగిరీ వాళ్ళైనా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిసిప్లిన్ వచ్చేసేపటికి మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అయితే అయిపోయి ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసేపటికి PhD మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ విత్ బీటెక్ అయితే ఉండాలండి. ఈ పొజిషన్స్ అంతగా యూజ్ ఉండవు. సో మీరు ఎవరికైనా యూజ్ ఉంటుందేమో నేను ఇక్కడ చెప్తున్నాను, అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే. సో ఇక్కడ సెకండ్ పొజిషన్ వచ్చేసేపటికంటే టెక్నికల్ ఆఫీసర్ ఈ అయితే ఉంది. ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది టెక్నికల్ ఆఫీసర్ ఈ ఉంది. ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. ఇక్కడ డిసిప్లిన్ కెమికల్ అండి, అంటే బ్యాచులర్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ టెక్నాలజీ బీటెక్ అయితే అయిపోయి ఉండాలి. వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బీటెక్ కానీ BE కానీ అయిపోయి ఉండాలండి. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసేపటికండి మినిమం 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసేపటికి లెవెల్ 12 కేటగిరీలో ఉంటుంది. అంటే 78,800 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. థర్డ్ పొజిషన్ వచ్చేసేపటికండి సైంటిఫిక్ ఆఫీసర్ డి పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ 3 పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. వీళ్ళు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ లో అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ PhD ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ విత్ బ్యాచులర్ సైన్స్ అండ్ మాస్టర్ సైన్స్ అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ లో అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికండి PhD విత్ బ్యాచులర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మాస్టర్ సైన్స్ MSc ఇన్ ఫిజిక్స్ అయితే అయిపోయి అయితే ఉండాలి. ఇక్కడ ఫిజిక్స్ మెటలాజికల్ ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి PhD ఇన్ ద ఏరియా ఆఫ్ అయనైజింగ్ అండ్ నాన్ అయనైజింగ్ బేస్డ్ ఇమేజింగ్, NDA ఫర్ మెటీరియల్ ఎవల్యూషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ అండి 18 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 67,700 రూపీస్ అయితే పేమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ సి వచ్చేసేపటికండి దీంట్లో అట్మాస్ఫిరిక్ సైన్స్ అండ్ మెటరాలజీ డిసిప్లిన్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంది. వీళ్ళకి ఎడ్యుకేషన్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి ఎంఎస్సి అండ్ ఎంటెక్ ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ అండ్ మెటీరియాలజీలో అయితే చేసేసి అయితే ఉండాలి. ఇక్కడ కెమికల్ లో అయితే 3 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సివిల్ లో కూడా 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో 1 పొజిషన్, ఎలక్ట్రికల్ లో 3 పొజిషన్స్, ఎలక్ట్రానిక్స్ లో 6 పొజిషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లో 2 పొజిషన్స్, మెకానికల్ లో 17 పొజిషన్స్, మెకాట్రానిక్స్ లో 1 పొజిషన్ ఉంది, మెటలార్జీలో అయితే 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బిఈ బీటెక్ అయితే అయిపోయి ఉండాలండి. 60% మార్క్స్. ఈ పొజిషన్స్ కు ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. విత్ ఫ్రెషర్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. కెమిస్ట్రీలో వచ్చేసేపటికి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు బిఎస్సి విత్ 60% ఇన్ కెమిస్ట్రీ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో అయిపోయి ఉండాలండి. ఇక్కడ ఫిజిక్స్ వచ్చేసేపటికి 1 పొజిషన్ అయితే ఉంది. వీళ్ళు బిఎస్సి విత్ 60% ఇన్ ఫిజిక్స్ విత్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అయితే కెమిస్ట్రీ అయితే అయిపోయి ఉండాలి. మాస్టర్ ఇన్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ టోటల్లీ 41 పొజిషన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో వీళ్ళకి పే స్కేల్ అనేది 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. వీళ్ళకి ఏజ్ లిమిట్ అండి 18 to 35 ఇయర్స్ అయితే మధ్యలో ఉండాలి. ఎమ్యూల్మెంట్ అంటే పేమెంట్ అనేది 56,100 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు మీకు డిఏ అలవెన్స్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే అలవెన్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ టెక్నీషియన్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అయితే చెప్పారండి. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ 2 స్టేజెస్ లో అయితే ఉంటుంది. ఒకటి రిటన్ టెస్ట్ ఉంటుంది, ఒకటి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ టెస్ట్ అనేది మీకు 75 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది మీకు బేస్డ్ ఆన్ ది రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ మీద అయితే తీసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేపటికనే టెక్నీషియన్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 1 వేకెన్సీ అయితే ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి విత్ సైన్స్ మ్యాథ్స్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఈ టెక్నికల్ బి గ్రూప్ సి పోస్టులు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం క్యాండిడేట్స్ మాత్రం షుడ్ పొస్సెస్ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మీకు పే స్కేల్ అనేది 21,700 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీంతో పాటు డిఏ అలవెన్స్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. వీళ్ళకి ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్ అనేది 50 క్వశ్చన్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. వాళ్ళు ప్రతి క్వశ్చన్ కి 3 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. ఇక్కడ రాంగ్ ఆన్సర్ కి అయితే 1 మార్క్ అనేది తీసేస్తారు. నెక్స్ట్ అండి అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ 4 ఉన్నాయి. కేటగిరీలో ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్టులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి మెట్రికులేషన్ అండ్ ఎస్ఎస్సి విత్ 50% మార్క్స్ తో పాస్ అయితే ఉండాలి. వీళ్ళకి మినిమం స్పీడ్ అది 80 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే చేయగలగాలి. ఏజ్ లిమిట్ అనేది 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ అనేది 25,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లెవెల్ 4 కేటగిరీలో అయితే ఉంటుంది. దీంతో పాటు డిఏ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కి ఏవైతే వస్తాయో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. వీళ్ళకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 2 లెవెల్స్ అయితే ఉంటుంది. ఒకటి రిటన్ టెస్ట్, 2 స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్ లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఇస్తారు. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ లో అయితే మినిమం స్పీడ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో అయితే చేయగలగాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సి పోస్టులు వచ్చేసేపటికండి అప్పర్ డివిజన్ క్లర్క్. ఇక్కడ 8 పోస్టులు అయితే ఉన్నాయండి యూఆర్ కేటగిరీలో. ఇక్కడ మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 25,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లెవెల్ 4 కేటగిరీలో పే స్కేల్ ఉంటుంది. దీంతో పాటు డిఏ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అందుతాయండి. మెథడ్ ఆఫ్ ది సెలక్షన్ అనేది 2 లెవెల్స్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్, డిస్క్రిప్టివ్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ లో మనకి ఏముంటుందంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఇస్తారు. ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ లెవెల్ 2 లో డిస్క్రిప్టివ్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇది 3 hours డ్యూరేషన్ అది ఉంటుంది. అంటే మీకు పెన్ను పేపర్ అయితే ఇస్తారు. మీరు డిస్క్రిప్టివ్ టైప్ లో రిటన్ టెస్ట్ అయితే రాయాలి. ఇక్కడ దీంట్లో 2 పార్ట్స్ అయితే ఉంటాయండి. పార్ట్ ఏ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రహెన్షన్ అండ్ ప్రిసైజ్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఉంటుంది. పార్ట్ బి వచ్చేసేపటికి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ కంప్రైజింగ్ ఆఫ్ ఎస్ఏ అవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ ఆక్సిలరీ గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ డ్రైవర్ ఉన్నాయండి. ఈ 2 పోస్టులు కూడా ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ లో ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కి అయితే ఉన్నాయి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ
ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. వీళ్ళకి ఏజ్ అనేది 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. పే స్కేల్ అనేది 19,900 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ వీళ్ళకి 2 లెవెల్స్ అయితే ఉంటుందండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది లెవెల్ 1 అనేది రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, లెవెల్ 2 అనేది డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ 1 లో ఉన్న వాళ్ళకి 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైప్ అనేది జనరల్ గా మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీషు అవైతే ఉంటుంది. లెవెల్ 2 లో డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ లో మీకు హెవీ డ్రైవింగ్, మోటార్ మెకానిక్, ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా టెస్ట్ అయితే చేస్తారు. మీకు తెలుసో లేదో అని. ఇక్కడ ఆక్సిలరీ గ్రూప్ సి పోస్ట్ లో సెక్యూరిటీ గార్డ్ అయితే ఉందండి. ఇక్కడ 2 పోస్టులు అయితే రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. యూఆర్ కేటగిరీలో ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఎస్ఎస్సి పాస్ అయితే అయిపోయి ఉండాలండి. ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 18 to 27 ఇయర్స్ అయితే ఉంటుంది. పే స్కేల్ అనేది 18,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు టెస్ట్ 3 స్టేజెస్ లో అయితే ఉంటుంది. సెలక్షన్ అనేది స్టేజ్ 1 అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈవెంట్స్ ఉంటాయి. స్టేజ్ 3 లో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే జనరల్ కేటగిరీలో వాళ్ళకి మేల్ కి అయితే 167 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. అట్లా చెక్ చేసుకోండి. చెస్ట్ ఎంత ఉండాలి అన్ని కూడా క్లియర్ గా ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్, సిన్ అప్స్, పుష్ అప్స్, సిట్ అప్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఈ పోస్ట్ కి. ఇక్కడ గ్రూప్ సి పోస్ట్ లో అయితే వర్క్ అసిస్టెంట్ ఏ అయితే ఉంది. ఇక్కడ 20 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 19 పోస్టు, ఈడబ్ల్యూఎస్సి కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు వచ్చేసేపటికనే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18,000 రూపీస్ per month అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 2 స్టేజెస్ లో అయితే ఉంటుంది. స్టేజ్ 1 అనేది ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2 అనేది అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ లో మీకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 20, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసేపటికండి 50 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 15 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, బేసిక్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆక్సిలరీ గ్రూప్ సి పోస్ట్ లో క్యాంటీన్ అండ్ అటెండెంట్ అయితే ఉన్నాయి కండి. ఇక్కడ 15 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 9, ఓబీసీ కేటగిరీలో 4, ఎస్సీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1 పొజిషన్ అయితే ఉంది. వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 10th క్లాస్ అయితే ఉండాలి. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలండి. మాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. పే స్కేల్ అనేది 18,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 2 స్టేజ్ లో టెస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకి ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సేమ్ అండి పైన చెప్పిన విధంగానే ప్రిలిమినరీ టెస్ట్ సిలబస్, అడ్వాన్స్ టెస్ట్ సిలబస్ అయితే ఉంది. నెక్స్ట్ డీటెయిల్డ్ పోస్ట్ అండ్ కోడ్ ఆఫ్ స్టైపెండరీ ట్రైనీస్ అయితే ఉన్నాయి కదండి. స్టైపెండరీ ట్రైనీస్ అయితే కెమికల్ లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ సివిల్ అయితే 1 పొజిషన్ అయితే ఉంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే అయిపోవాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ లో అయితే 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే అయిపోయి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టైపెండరీ ట్రైనీస్ వీళ్ళు ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఈసీ అయితే అయిపోయి ఉండాలి. అయితే ఇన్స్ట్రుమెంటేషన్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే అయిపోయి ఉండాలి. మెకానికల్ లో 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీళ్ళు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే అయిపోయి ఉండాలి. కెమిస్ట్రీలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్ తో పాస్ అయితే ఉండాలి. ఫిజిక్స్ లో 13 స్టైపెండరీ ట్రైనీస్ అయితే ఉన్నారండి. వీళ్ళు బీఎస్సీ ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయిపోయి ఉండాలి. వీళ్ళు 60% మార్క్స్ తో పాస్ అయితే ఉండాలి. టోటల్లీ 68 వేకెన్సీస్ అయితే స్టైపెండరీ ట్రైనీస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 18 to 24 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళకి వచ్చేసేపటికి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 2 స్టేజెస్ లో అయితే ఉంటుందండి. ఒకటి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. వీళ్ళకి ఎగ్జామ్ అనేది 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టైపెండరీ ట్రైన్ కేటగిరీలో 2 వచ్చేసేపటికండి 171 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 130, ఓబీసీ కేటగిరీలో 4, ఎస్సీ కేటగిరీలో 20, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 17 అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసేపటికండి డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ లో అయితే ఉన్నాయి. 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మినిమం 60% మార్క్స్ ఎస్ఎస్సి ఉండి వీళ్ళందరికీ కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. పొజిషన్స్ అందరికి కూడా 10th క్లాస్ అయిపోవాలి అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఈ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానికల్ మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ లో అయితే 52 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫిట్టర్ అండ్ రిగ్గర్ లో అయితే 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానికల్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ లో అయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లంబర్, మాసూన్ అండ్ కార్పెంటర్ లో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అండ్ ప్లాంట్ ఆపరేటర్ లో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెల్డర్ లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు మాత్రం కంపల్సరీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో హెచ్ఎస్సీ కానీ 10th క్లాస్ కానీ అయిపోయి ఉండాలండి. టోటల్ అనేది 171 వేకెన్సీస్ అయితే స్టైపెండరీ
కేటగిరీ 2 కేటగిరీ 2 లో అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 18 to 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 3 స్టేజెస్ లో ఉంటుంది. స్టేజ్ 1 అనేది ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2 అనేది అడ్వాన్స్ టెస్ట్, స్టేజ్ 3 అనేది ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ లో వచ్చేసేపటికి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 20, నుంచి 20, జనరల్ అవేర్స్ నుంచి 10 అయితే ఉంటాయి. ఇక్కడ 3 మార్క్స్ అనేది ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్తారండి. రాంగ్ ఆన్సర్ అనేది 1 మార్క్ అనేది తీసేస్తారు. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసేపటికి వీళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అనేది అది యూఆర్ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీలో 30% చెక్ చేస్తారు. ఓబీసీ అండ్ ఎస్సీ కేటగిరీ 20% చెక్ చేస్తారు మార్క్స్. నెక్స్ట్ ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫైనల్ గా. ఇక్కడ కేటగిరీ 1 లో వాళ్ళకండి స్టైపెండరీ ట్రైన్ అనేది ఫస్ట్ ఇయర్ అనేది 16,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ అనేది 18,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ 2 వాళ్ళకైతే 10,500 రూపీస్ ఫస్ట్ ఇయర్ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ అయితే 12,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బుక్ అలవెన్స్ అయితే ఉంటుందండి. 1 టైం గ్రాంట్ కింద 3,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. కేటగిరీ 1 లో ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ సి వాళ్ళకైతే పే స్కేల్ లెవెల్ 7 లో ఉంటుంది. 44,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుతాయండి. కేటగిరీ 2 లో ఉన్న టెక్నీషియన్ సి పోస్టులు అయితే ఉన్నాయి కదండి స్టైపెండ్ ట్రైన్ లో, అక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళకి 25,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టెక్నీషియన్ బికి అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదండి, దానికి 21,700 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఎలవెన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుతాయి. ఇక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేస్తారండి. బోత్ స్టైపెండర్ కేటగిరీ 1 లో ఉన్న కేటగిరీ 2 లో ఉన్న పోస్టులకి అయితే హైట్, వెయిట్, విజన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళు. ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్ టు 5 ఇయర్స్ అయితే ఉంటుందండి. షెడ్యూల్ క్యాస్ట్ కి 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికండి సైంటిఫిక్ ఆఫీసర్ ఈ కి అయితే 300 రూపీస్, టెక్నికల్ ఆఫీసర్ ఈ కి అయితే 300 రూపీస్, సైంటిఫిక్ ఆఫీసర్ డి కి అయితే 300 రూపీస్, టెక్నికల్ ఆఫీసర్ సి కి అయితే 300 రూపీస్, టెక్నీషియన్ బి కి అయితే 100 రూపీస్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కి అయితే 100 రూపీస్, అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 100 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ స్టైపెండరీ ట్రైనీ వాళ్ళకైతే సెక్యూరిటీ గార్డ్కి అయితే 100 రూపీస్, వర్క్ అసిస్టెంట్ అయితే 100 రూపీస్, క్యాంటీన్ అటెండెంట్కి అయితే 100 రూపీస్, డ్రైవర్కి 100 రూపీస్, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 లో ఉన్న వాళ్ళకి 200 రూపీస్, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 లో ఉన్న వాళ్ళకి 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారండి. నేను ఓన్లీ తెలుగు స్టేట్ నుంచి అయితే చెప్తున్నాను. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో హైదరాబాద్ లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది. తెలంగాణ నుంచి అయితే, ఆంధ్ర నుంచి అయితే విశాఖపట్నం మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ నుంచి అయితే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విశాఖపట్నం అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పారండి. ఆన్లైన్ టెస్ట్ ఫర్ గ్రూప్ సి పోస్టులకు అయితే ఓన్లీ 4 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురము అండ్ మధురైమలో మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. గ్రూప్ సి పోస్టులు మనకు మాత్రమే. మిగతా అన్ని పోస్టులు ఎవరు తెలంగాణలో ఉన్న తెలంగాణ రాసుకోవచ్చు, ఆంధ్రలో ఉన్న వాళ్ళు విశాఖపట్నంలో రాసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారండి. ఇక్కడ ఒక అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను చూపిస్తాను వెబ్సైట్ లో ఎలా అప్లై చేయాలో కూడా. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసేపటికి 15/04/2021 నుంచి May 14, 2021 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా చెప్పారండి, మీరు ఆన్లైన్ లో మోడ్ లో మాత్రమే అప్లై అయితే చేసుకోగలుగుతారు. ఓన్లీ 1 అప్లికేషన్ ఫర్ సబ్మిటెడ్ 1 పోస్ట్, 1 పోస్ట్ కు 1 అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకవేళ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని పోస్టులైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ సపరేట్ గా అప్లికేషన్ ఫామ్స్ అయితే అప్లై చేయాలి. ఒకే ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు అన్ని పోస్టులు అప్లై చేయడం అయితే కుదరదు. సో మీరు 3 పోస్టులు అయితే 3 అప్లికేషన్ ఫామ్స్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ అయితే చేయాలి. మీరు ఎగ్జామ్ కి అప్లై చేసుకునే ముందండి అన్ని డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్ని రెడీగా అయితే పెట్టుకోండి. వాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది డేటు, టైము, మీ వెన్యూ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ సైజ్ అయితే ఇచ్చారండి. ఫోటో అనేది 165x125 పిక్సెల్స్ అయితే ఉండాలి. 50 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ అనేది 80x125 పిక్సెల్ సైజ్ అయితే ఉండాలి. జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. అండ్ ఫైల్ సైజ్ అనేది 20 KB అయితే ఉండాలి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వచ్చుంటే వాడు ఒక హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఒక 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. ఆ నెంబర్స్ 9:30 నుంచి 6:30 PM లోపల అయితే పనిచేస్తాయి. మళ్ళీ ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ అన్నా చేయండి, ఈమెయిల్ అయినా పెట్టండి. మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తారు కదండి, అన్ని పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేస్తే సరిపోతుంది. కానీ కొన్ని పోస్టులకు మాత్రం సైంటిఫిక్ ఆఫీసర్ ఈకి, టెక్నికల్ ఆఫీసర్ ఈకి, సైంటిఫిక్ ఆఫీసర్ డి పొజిషన్ లో మాత్రం మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అంటే హార్డ్ కాపీని వాళ్ళకైతే పంపించాలి. మీ డాక్యుమెంట్ తో సహా ఎప్పటి లోపల పంపించాలి అంటే పైన చెప్పిన డేట్స్ ఉన్నాయి కదండి, ఆ డేట్స్ మధ్యలో అయితే పంపించాలి. ఇక్కడ ఏ అడ్రస్ కి పంపించాలంటే అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్
తమిళనాడు అయితే పంపించాలండి. స్పీడ్ పోస్ట్ అయితే పంపించాలి. ఎప్పటికల్లా రీచ్ కావాలి అంటే మే 20, 2021 లోపల వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి. సో ఇప్పుడు చూద్దామండి దీన్ని ఎలా అప్లై చేయాలో. మీకైతే కనపడుతుంది కదండి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఓపెనింగ్ డేట్ అనేది 15th April 2020 అయితే ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ అనేది 14th May 2021 వరకు అయితే ఉంది. ఇక్కడ మీరు 2 టైప్స్ అయితే ఉన్నాయండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్టైపెండరీ ట్రైనీ అయితే ఉన్నాయి కదండి. ఫస్ట్ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయాలి. 1 టైం రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ 20 minutes అయితే సెక్షన్ అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ నేమ్, ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, మీ డీటెయిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. మీరే ఒక లాగిన్ ఐడి ఇవ్వాలి, మీరే పాస్వర్డ్ అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత అవన్నీ ప్రొసీజర్ అయితే ఫిల్ చేసిన తర్వాత మీకు 1 టైం మీ మెయిల్ ఐడికి అయితే జనరేట్ అవుతుంది. దాని నుంచి లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ ఎలా అవ్వాలంటే మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే ఉంటుందండి. లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ లాగిన్ పాస్వర్డ్, మీరు ఇక్కడ క్యాప్చా ఉంది కదండి, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అయితే ప్రెస్ చేయండి. లాగిన్ క్లిక్ చేసినప్పుడు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్, మీ ఫొటోస్, సిగ్నేచర్ అన్ని ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఫామ్ సబ్మిట్ అయితే చేయండి. మీరు చాలా పోస్టులకు అయితే ఆన్లైన్ లో వరకు అప్లై చేస్తే సరిపోతుంది. కానీ ఒక 3 పోస్టులకు మాత్రం ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది వాళ్ళకైతే పంపించాలి. ఆ 3 పోస్టులు ఏంటో నేను నోటిఫికేషన్ లో మీకు క్లియర్ గా చెప్పాను ఇందాక. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్ అయితే అప్లై చేసుకోండి. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, అటామిక్ ఎనర్జీలో ఉన్న పోస్టులు ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటుంది. అంటే మీకు ఒక్కసారి జాబ్ వచ్చిందంటే పర్మనెంట్ గా జాబ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్ కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి. నేను డెఫినెట్ గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.